ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. మనకు ఈ సాంగ్ ఈ మీద ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతుంది కదా. ఈ సాంగ్తో మీరు ఈ విధంగా సింపుల్గా స్లో మోషన్ అండ్ ఇలాంటి ఎఫెక్ట్తో ఎలా వీడియో ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని మనం చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. స్కిప్ చేయకుండా చూడండి. ప్రీవ్యూ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. సింపుల్గా ఇలాంటి స్లో మోషన్ వీడియో మీరు షూట్ చేసుకొని మీరు కూడా ఈ విధంగా వీడియో చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి వీడియోస్ చాలా ట్రెండింగ్ అవుతాయి, చాలా తొందరగా వైరల్ కూడా అవుతాయి. ఓకే, సో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఈ వీడియోని ఒక లైక్ చేసుకోండి. సో ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలంటే, ఈ వీడియో నేను ఎడిట్ చేసుకోవడానికి వీటా యాప్ని యూజ్ చేశాను. సో మీరు వీటా యాప్లో ఇలాంటి ఎఫెక్ట్ని చాలా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. వీటా యాప్ మనకు కంప్లీట్గా ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది ప్లే స్టోర్లో. ఓకే, ఇది వచ్చేసి చాలా మంచి అప్లికేషన్. ఫస్ట్గా వీటా యాప్ని ఓపెన్ చేసుకోవాలి. సో వీటా యాప్లో మనకు వాటర్ మార్క్ అయితే వస్తుంది. వాటర్ మార్క్ మనం ఫ్రీగానే ఆఫ్ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన మనకు సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనకు వాటర్ మార్క్ అని ఉంటుంది. సో ఇది ఈ విధంగా బ్లూ కలర్లో ఆన్లో ఉంటుంది. దీన్ని ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకొని ఇప్పుడు వీడియో ఎక్స్పోర్ట్ చేసినా కూడా మీ వీడియోలో ఎలాంటి వాటర్ మార్క్ రాదు. అండ్ ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి నా నార్మల్ వీడియో. ట్రై చేస్తాను చూడండి. ఇక్కడ ఇది వచ్చేసి నా నార్మల్ వీడియో అనమాట. వీడియో మనం స్లో మోషన్లో షూట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను వీడియోని స్లో మోషన్లోకి షూట్ చేసుకున్నాను. ఒకవేళ మీ మొబైల్లో స్లో మోషన్ అంత మంచిగా రాకపోతే నార్మల్ వీడియోని మీరు స్లో మోషన్లోకి చేసుకోవచ్చు. సో నార్మల్ వీడియోని స్మూత్గా స్లో మోషన్లో ఎలా కన్వర్ట్ చేసుకోవాలో నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూసి నేర్చుకోండి. అండ్ నార్మల్ వీడియోని స్లో మోషన్లోకి చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ వీడియోని ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలి. సో వీడియోని ఇక్కడ ఒకటే సింగిల్ క్లిప్లోకి మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వీడియో డ్యూరేషన్ అనేది 15 సెకండ్స్ వరకు ఉంది. సో ఇక్కడ నేను ఇచ్చిన సాంగ్ కూడా 15 సెకండ్స్ వరకు ఉంది ఇక్కడ. సో మన 15 సెకండ్స్ వరకు వీడియోని ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. మనకు సాంగ్కి తగ్గట్టుగానే ఇంట్లో మనం ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి కాబట్టి, సో సాంగ్కి తగ్గట్టు డీజే బీట్స్కి తగ్గట్టు ఎఫెక్ట్ యాడ్ చేస్తేనే మనకు ఆ వీడియోలో ఆ ఫీల్ అనేది వస్తుంది. ఫస్ట్గా ఇక్కడ నేను సాంగ్ యాడ్ చేసుకుంటాను. దానికోసం ఇక్కడ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకుంటాను. మళ్ళీ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నేను మ్యూజిక్ నుంచి నా గ్యాలరీ నుంచి ఇక్కడ డివైస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని నా గ్యాలరీ నుంచి సాంగ్ అయితే యాడ్ చేసుకున్నాను. సో నాకు కావాల్సిన సాంగ్ అనేది ఒక వీడియోలో ఉంది కాబట్టి నేను వీడియో నుంచి సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ. సో ఇక్కడ వీడియో నుంచి ఈ సాంగ్ని నేను యాడ్ చేసుకున్నాను. ఓకే, ఇది వచ్చేసి నా సాంగ్ అనమాట. అండ్ ఇప్పుడు మనకు సాంగ్ అయితే మనకు ఎంతవరకు అయితే ఉందో మనకు వీడియోని కూడా అంతవరకే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ వీడియో కొంచెం నేను ఇంతవరకు యాడ్ చేసుకుంటాను. వీడియో మనం ఫస్ట్ స్మూత్గా స్లో మోషన్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి స్టార్టింగ్లో మనం బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. సో దానికోసం మనకు కింద ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్లో ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ మనకు హాట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో మనకి ఇక్కడ హలో బ్లర్ ఉంటుంది. సో మీరు కావాలంటే డైమండ్ జూమ్ బ్లర్ ఎఫెక్ట్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు హలో బ్లర్ అనేది కొంచెం బాగా అనిపిస్తుంది కాబట్టి నేను దీన్ని యాడ్ చేసుకుంటాను. ఇది కాకుండా మనకి ఇక్కడ ఫిగర్ బ్లర్ అని కూడా ఉంటుంది. సో ఇది కావాలంటే ఈ ఎఫెక్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను హలో బ్లర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ వచ్చేసరికి ఇక్కడ స్పార్క్ని మొత్తం ఇక్కడ 100% చేసుకోవాలి. అండ్ ఫిల్టర్ని 0 చేసుకోవాలి. అండ్ స్పీడ్ వచ్చేసి ఇక్కడ 0. ఇక్కడ ఈ విధంగా ఈ రేంజ్లో ఉంచేసుకోవాలి. అండ్ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ ఈ ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఎఫెక్ట్ని ఇక్కడ 5 సెకండ్స్ వరకు తీసుకురావాలి ఇక్కడ. ఓకే, సో 5 సెకండ్స్ వరకు తీసుకొచ్చిన తర్వాత మనకు ఈ విధంగా మనకు ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సింపుల్గా మనకు ఎగ్జాక్ట్గా ఇక్కడ 6.6 సారీ 6 సెకండ్స్ దాటిన తర్వాత ఈ పొజిషన్లో మనకి ఇక్కడ వచ్చేసి ఇంకొక ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఫ్లాష్ 4 అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఈ ఫ్లాష్ 4 ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఎఫెక్ట్ని ఇంతవరకు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే పొజిషన్లో మళ్ళీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ మనకు హాట్ సెక్షన్లోనే ఉంటుంది. ఇక్కడ మనకు సింపుల్గా ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎఫెక్ట్ ఉంటుంది చూడండి. ఇక్కడ మనకు ఫ్లాష్ 5 అనే ఎఫెక్ట్ ఉంటుంది చూడండి. ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ అడ్జస్ట్ చేసుకుని ఎఫెక్ట్ని కొంచెం ఇంటెన్సిటీని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఇంతవరకు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు ఇక్కడ వీడియోస్లో మనకు ఇక్కడ ఎగ్జాక్ట్గా 9 సెకండ్. ఓకే, ఈ 9 సెకండ్ పొజిషన్లోకి తీసుకురావాలి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత. అండ్ మళ్ళీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు బటర్ఫ్లై ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని దీన్ని వచ్చేసి జస్ట్ ఒక 1 సెకండ్ వరకు ఈ విధంగా ఉంచేసుకోవాలి. ఓకే, ఈ విధంగా ఉంచేసుకొని ఇక్కడ లాస్ట్లో ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ పొజిషన్లోకి తీసుకురావాలి. ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి.
ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఇక్కడ మనకు షేకింగ్ 3 అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ దీన్ని ఎండ్ వరకు తీసుకురావాలి. ఎఫెక్ట్ని ఎండ్ వరకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మెయిన్ వీడియో ఉంది కదా, సో ఇక్కడ మెయిన్ వీడియో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలి దీన్ని. ఓకే, స్ప్లిట్. అండ్ ఇంకొకసారి ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలి. అండ్ దీన్ని ఇంకొకసారి ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, స్ప్లిట్. ఓకే, స్ప్లిట్ చేసుకొని ఇక్కడ ఈ ఫస్ట్ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యానిమేషన్ ఉంటుంది. యానిమేషన్ ఇక్కడ ఫ్రేమింగ్ యానిమేషన్ ఉంటుంది. ఫ్రేమింగ్లో మనకి సింపుల్గా ఇక్కడ మనకు ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ త్రో ఎల్ ఎఫెక్ట్. ఓకే, ఇది. సో దీని డ్యూరేషన్ 0.4 సెకండ్ వరకు చేసుకోవాలి. అండ్ ఇక్కడ నెక్స్ట్ క్లిప్ ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని త్రో ఎల్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ దీని డ్యూరేషన్ కూడా 3 సెకండ్స్. అండ్ దీని తర్వాత ఇంకొక క్లిప్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ త్రో ఎల్, ఇది. అండ్ దీని డ్యూరేషన్ 0.5 సెకండ్స్ ఈ రేంజ్లో పెట్టుకోవాలి. రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మన వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది ఆల్మోస్ట్. సో ఇప్పుడు ప్లే చేస్తే మనకు వీడియో అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి. పైన మనకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ అంతకుముందు ఇక్కడ మనకు రిజల్యూషన్లో మనకు 1080p అండ్ ఫ్రేమ్ రేట్ 60 fps సెలెక్ట్ చేసుకుంటాను. సో మీరు 4K 2K వరకు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని గ్యాలరీలోకి సింపుల్గా